డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కదా. ఇప్పుడు 50,000 శాలరీ వచ్చి ఒక పర్సన్కి ఎస్ఐపి చేయాలి అంటే ప్రాసెస్ చెప్పండి సార్. అంటే మంత్లీ ఎంత పే చేయాలి, రిటర్న్స్ ఎలా వస్తాయి, ఎన్ని ఇయర్స్ డ్యూరేషన్, ఇదంతా. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎందుకంటే ప్రతి వాళ్ళకి అసలు ఎక్కడ బిగిన్ చేయాలి, సేవింగ్స్ ఎలా స్టార్ట్ చేయాలి, Yes. ఎలా మల్టిప్లై చేయాలి, ఎలా ఎక్యుమిలేట్ చేసుకోవాలి, ఎలా ఎక్యుమిలేట్ చేసుకుంటే మనం ఒక ఇంటి వాడవుతాం, ఒక కారు వాడవుతాం. ప్రతి వాళ్ళకి ఆ డ్రీమ్ ఉంటుంది కదా. కాబట్టి ఇది చాలా రిలవెంట్ క్వశ్చన్. అండ్ ఎస్ఐపి రూట్ అంటే ఏంటి? సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. Yes. సిస్టమేటిక్ అంటే ఏమిటి? క్రమ పద్ధతిలో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్ళేటువంటి ప్రణాళిక. ఏది క్రమ పద్ధతులు అంటే మినిమం 500 రూపీస్ నుంచి అప్వర్డ్స్ ఎంతైనా పెట్టచ్చు. 500 రూపీస్ మినిమం పెట్టాలి. సో మనము ఎప్పుడైతే 50,000 తోటి స్టార్ట్ చేస్తున్నారు, 50,000తో స్టార్ట్ చేస్తుంటే నేను ప్రతిసారి చెప్తుంటాను, ఫస్ట్ యూ డిసైడ్ అబౌట్ సేవింగ్స్. నేను ఎంత సేవ్ చేద్దాం అనుకుంటున్నాం అన్నది డిసైడ్ చేసుకోవాలి. Yes. ఎందుకంటే పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే, నేను నా ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలింది సేవింగ్ చేస్తాను. చాలా సింపుల్ ఆన్సర్ అది. కానీ మనం ఎప్పుడైతే మనకి ఈ డిసిప్లిన్ లేదో, మనకి సేవింగ్స్ ఉండవు. ఫినాన్షియల్ డిసిప్లిన్ ఖచ్చితంగా. సో అందువల్ల మన ట్యాగ్ లైన్ అది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ యూ సేవ్ ఫస్ట్ స్పెండ్ లేటర్. 50,000 వచ్చింది, 5,000 సేవ్ చేద్దాం అనుకుంటున్నాం, 5,000 పక్క పెట్టాలి, 45,000 మన పక్కన. ఈ వచ్చిన 5,000 అని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో పెట్టడం ఎట్లా? ఇది ఎనీ మ్యూచువల్ ఫండ్, అందరూ ప్రతి వాళ్ళు కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ప్రతి బ్యాంకుకి మ్యూచువల్ ఫండ్ ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, మన కెనరా బ్యాంక్, ఏ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అన్ని బ్యాంకులకి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. ఇవే కాకుండా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా, నిప్పన్ అసెట్, చాలాసార్లు ఎడల్వైజ్, నిప్పన్ అసెట్, వీళ్ళు దే ఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఆల్సో. ఓకే. సో ఇప్పుడు మనము ఈ విధంగా వేటిల్లో అయినా సరే అన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. మనకి ఒక డిమాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసుకుని, ఎవరో ఒకటి దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని, ఎందుకంటే అవి డిపి ఛార్జెస్, డిమాట్ ఛార్జెస్ కంపేర్ చేసుకుంటే మనకి ఏ ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా పెద్ద తేడా ఉండదు. ఎవరో ఒకటి దగ్గర తీసుకుని, కేఫిన్ టెక్నాలజీస్ అంటే మనకి లోకల్ కార్వి కాబట్టి ఇప్పుడు కేఫిన్ అయిపోయింది, వాళ్ళ దగ్గర తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ దగ్గర మనం ఒక సిప్ అంటే ఇంకొక విధంగా ఆలోచిస్తే ఒక సిప్. సో వీ విల్ టేక్ 1 సిప్. అలా వీ విల్ టేక్ 1 సిప్. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ది ఒక్కొక్క సిప్ తీసుకోవచ్చు. అది నెల ఒక్కొక్క సిప్ కావాలని స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తే మన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి అక్కడ నుంచి తీసి ఇక్కడ వేస్తారు అనమాట. అంటే 5,000 రూపాయలు మనం అనుకున్నట్టుగా 5,000 సేవ్ చేద్దాం అనుకున్నాం కదా. ఈ తీసిన 5,000 రూపాయలని మనం ఏ కంపెనీ సిప్లో చెప్తే, నిప్పన్ అసెట్లో 1000 వేయండి అంటే నిప్పన్ అసెట్లో 1000 వేస్తారు. ఎవ్రీ మంత్ నిప్పన్ అసెట్లో 1000 వేస్తారు. నిప్పన్ అసెట్ ఎందుకు నేను ఫ్రీక్వెంట్గా చెప్తానంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాప్ పర్ఫార్మింగ్. ఈ మార్కెట్ ఇంత పడిపోయినా కూడా ఇవాళ రోజులు కూడా నిప్పన్ అసెట్లో పెట్టిన వాళ్ళకి 30% వచ్చింది 1 ఇయర్లో. 30 చాలా నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. 30% ఎక్కడ, బ్యాంకులో పెడితే 7.5% ఎక్కడ. అండ్ అందులో మన ఎఫర్ట్ ఏముంది? మన ఎఫర్ట్ ఏమి లేదు. అందుకే టైం లేని వాళ్ళకి ఈ 50,000 జీతం అన్నది అక్కడ విషయం కాదు. పాపం అతనికి బిగినింగ్ ఆఫ్ కెరీర్, మిడ్ కెరీర్లోనే ఉంటాడు. అతనికి చూసుకోవడానికి, రోజు ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ట్రాక్ చేసుకోవడానికి, రోజు పేపర్ చదువుకోవడానికి, రోజు ఆ కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఎక్కడుంది టైం? లేదు కదా. కెరీర్ మీద ఫోకస్ చేయాలి. ఇంకా నెక్స్ట్ జాబ్ ఏంటి, మళ్ళీ ఎలా అప్గ్రేడ్ అవ్వాలి చెప్పుకుంటూ ఉంటాం కదా. టెక్నాలజీ అప్గ్రేడేషన్స్, చేంజెస్ వస్తున్నాయి, ఎలా మనం ఇది అవ్వాలని చెప్పి చూస్తుంటాం. కాబట్టి అట్లాంటి దానికి అలాంటి వాళ్ళు ఈ రూట్లో వెళ్ళాలి, సిప్ రూట్లో వెళ్ళాలి. అర్థమైందా? ఆ సిప్ రూట్లో వెళితే వాళ్ళకి డెఫినెట్గా బ్యాంక్ నుంచి వచ్చే 7.5% కంటే మినిమంలో మినిమం 15% ఖచ్చితంగా వస్తుంది. మనకి బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్లో పెట్టచ్చు. ఏ సిప్, ఏ యూనిట్లో పెట్టినా సరే, మ్యూచువల్ ఫండ్ యూనిట్లో సిప్స్ పెట్టుకుంటూ వెళ్తే మినిమం 15% వస్తుంది. నిప్పన్, ఎడల్వైజ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్, మన ఎస్బీఐ ఫండ్స్, వీటిలో ఏ ఫండ్లో పెట్టినా కూడా మనకి యావరేజ్లో అన్నీ కలిపేటప్పటికి 15% పైన వస్తుంది. 15% కాంపౌండింగ్ అంటే చాలా ఎక్కువ అనమాట. కాంపౌండింగ్ ఎఫెక్ట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. దాని విధంగా మనం వెళితే ఆలోచిస్తే ఈ 50,000 జీతంతో ఉన్న అతను
అంటే ఒక 35 ఏళ్ళ 30 ఏళ్ళ వేసుకుంటే అతను రిటైర్మెంట్ అప్పటికి 50 ఏళ్ళకే రిటైర్ అవుతారు. 20 ఏళ్లలో ఎన్నో మెనీ ఫోల్డ్ ఇంక్రీజ్ వస్తుంది. ఎస్. కాంపౌండింగ్ ఎఫెక్ట్ అలాగే ఉపయోగపడుతుంది అనమాట. సో అందువల్ల మనము ఏం చెప్తున్నామంటే సిప్ అన్నది ఎర్లీ ఏజెస్లో అంతే మన కెరీర్ మీద ఫోకస్ చేసి మనకి ఇండివిజువల్కి టైం లేనప్పుడు చేసుకోవాల్సింది సిప్. ఎస్. నెక్స్ట్ టైం ఉన్నా కూడా అన్నీ మన దగ్గర డేటా అంతా ఉండదు. మ్యూచువల్ ఫండ్స్కి డేటా స్పెషలిస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనలిస్టులు అందరినీ కూర్చోబెట్టి వాళ్ళందరూ స్పెషలిస్ట్గా చూసి వాళ్ళకి స్పెషల్ ఫోరం ఉంటుంది కంపెనీలతోటి. వాళ్ళకి కంపెనీ వాళ్ళందరూ వాళ్ళకి డేటా అంతా కూడా మనకంటే ముందర వాళ్ళకి తెలియపరుస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డేటా మన దగ్గర ఉండదు. అంటే పబ్లిక్ డొమైన్లో మనకు లభించేటువంటి డాక్యుమెంట్స్ చాలా తక్కువ. మనకేదో ఒక న్యూస్ పేపర్ చదువుతాం, 2 న్యూస్ పేపర్ చదువుతాం, మన ఫామ్. కానీ వాళ్ళు అలా కాదు, వాళ్ళకి రీసెర్చ్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ న్యూస్ పేపర్లు చదువుతారు. ఇంకా తర్వాత రీసెర్చ్ వేరే ఎవరెవరు ఏ అనలిస్ట్ ఏమేమి చెప్తున్నారు, పెద్ద పెద్ద వాళ్ళు ఏమేమి చెప్తున్నారు, పర్సెప్షన్ ఎలా ఉంటుంది, రాబోయే కాలంలో ఎలా ఉంటుంది, 5 ఏళ్ల తర్వాత ఎలా ఉంటుంది, అవన్నీ డేటా ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఫండ్ మేనేజర్కి ఇంత డేటా ఉంటుంది. సో ఫండ్ మేనేజర్ ఈజ్ ఆల్వేస్ ఇన్ బెటర్ పొజిషన్. మనకంటే ఆయనకి ఇన్ఫర్మేషన్ ఆయన చేతిలో ఉన్నది చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం అన్నది చాలా భద్రతతో కూడినటువంటి ఉత్తమమైనటువంటి నిర్ణయం. నిర్ణయం వచ్చిన సేవింగ్ చేసుకోవాలి, భవిష్యత్తుకి సేవింగ్ కావాలి అని ఫస్ట్ మనము ఎంత నిర్ణయించుకోవటం అనేది ఫస్ట్ నిర్ణయం. అది ముఖ్యం, అది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏమిటంటే ఇలాంటి ఉత్తమమైన నిర్ణయం ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం. ఓకే, ఆ ఉత్తమమైన నిర్ణయం తీసుకున్నాక మ్యూచువల్ ఫండ్లో పెట్టిన తర్వాత ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దీని మీద కూడా లోన్ తీసుకోవచ్చు. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే దీన్ని కూడా మనం ఎప్పుడైనా స్టాప్ చేయొచ్చు. కట్టలేని పరిస్థితి వస్తే దీన్ని కూడా స్టాప్ చేయొచ్చు. ఎందుకంటే మనం ఎప్పుడు అది చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం వింటున్నాం కాబట్టి లే ఆఫ్లు, రెసిషన్లు ఇలాంటివి వస్తాయో రావో తెలియదు. కానీ మన ఆ భయాందోళనకి మనం గురవుతున్నాం కాబట్టి అన్ని విధాలుగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా భద్రతతో కూడి రిటర్న్స్ వచ్చేవి ఏవి అంటే మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా? సో అందువల్ల మీరు చెప్పిన దానికి స్టార్టింగ్ 500 రూపీస్ నుంచి ఎనీ డిమాట్ అకౌంట్ ఎక్కడ డీపీ తోటి ఏ డీపీ తోటి అయినా సరే ఓపెన్ చేసి డిపాజిట్ పార్టిసిపెంట్ అనమాట ఎవరితోటైనా ఓపెన్ చేసి మనకు కావాల్సిన 3-4 టాప్ పర్ఫార్మింగ్ వాటిల్లో పెట్టుకుని మన బ్యాంకర్కి కనుక ఆ ఎస్ఐ స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తే అది వాళ్ళే చేసి పెడతారు. అప్పుడు అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది, అంతా డిజిటల్ వరల్డ్. చాలా ఫాస్ట్గా వాళ్ళే చేసి పెడతారు. 3-in-1 అకౌంట్స్, 4-in-1 అకౌంట్స్ అని చెప్పి వచ్చేసాయి. సో ఆటోమేటిక్గా మనకి బాగుంటుంది. సో ముందు సేవింగ్స్, తర్వాత ఖర్చులు. మీరు చెప్పినట్టుగా ఫస్ట్ సేవింగ్ పక్కన పెట్టేసి మిగిలింది మనం ఖర్చు పెట్టుకోవాలి. అంతేగాని ముందు ఖర్చు తర్వాత సేవింగ్ మిగిలితేనే అంటే ఎప్పటికే మిగలదు. ఎంత వచ్చినా మిగలదు. ఎంత వచ్చినా మిగలదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.